కానీ 13 ఏళ్ళే అయింది. ఈ 13 ఏళ్లలో మాత్రం యు ఆర్ ఎవ్రీవేర్. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్ అని ఎవరన్నా చెప్పుకుంటే అది నవదీప్ పేరు చెప్పేస్తారు. అది ఏజ్తో సంబంధం లేకుండా. యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ రైట్ 18-year-old స్టిల్ సమ్ 60-70 అందరూ మిమ్మల్ని చాలా దగ్గరగా తన మనిషిగా చూసుకుంటూ ఉంటారు. హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే నేను ఇందాక చెప్పినట్టు అసలు యూ హ్యావ్ నో గాడ్ ఫాదర్స్, మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇండస్ట్రీ మనుషులు లేరు. సడన్గా వన్ ఫైన్ డే యూ చోజ్ దిస్ పాత్. రెండండి, ఇక్కడికి యాక్టర్ని ఎలా అయ్యాను అనేది వేరే ఒక పాయింట్, పర్సనల్గా నేనంటే ఎందుకు ఇష్టం అనేది రెండో పాయింట్. సో యాక్టర్గా అంటే తెలిసింది తేజ గారి వల్ల అయ్యాను. అండ్ వాట్ ఎవర్ ఫస్ట్ ఫిల్మ్ ఆయన అంటే హీజ్ ఎ గ్రేట్ టీచర్. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచే బాగా చేశాడు, పర్లేదు వీటికి టాలెంట్ ఉందనే ఒపీనియన్ ఉందనుకుంటున్నాను మరి జనాలకి, డెఫినెట్గా ఉంది. సో పర్సనల్గా అంటే నాకు మనుషులు ఇష్టం అండి బాగా. సో చిన్నప్పుడు నేను ఎప్పుడు పెద్ద పుస్తకాలు ఏం చదవలేదు, కానీ ఒక వన్ పర్టికులర్ బుక్ మాత్రం నా ఫ్రెండ్ ఇచ్చింది గుర్తుంది నాకు బాగా. ఆ బుక్ నేను అంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆ బుక్ ఎక్కువ చదివి, అదే ఒకటే బుక్ చిన్నదే. ఓకే. అది అవతల వాళ్ళ గురించి ఎక్కువ అంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఒక బుక్ ఉంది, డేల్ కార్నెగీ. ప్రెటీ మచ్ దట్ ఈస్ కన్సిడర్డ్ ద బైబిల్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అనమాట. సో అప్పుడే ఆ బుక్ చదివినప్పుడు బాగా ఎఫెక్ట్ అంటే తెలియనివి చాలా తెలిసినాయి. అంటే అవతల వాళ్ళతోటి ఎలా మనం అంటే ఒక మనిషిని అంటే మనం అనేది ఎలాగా నచ్చుతాం మనుషులకి అంటే బేసికల్గా అంటే మనుషులందరూ హౌ టు బిహేవ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ హౌ టు బీ నైస్ టు అదర్ పీపుల్ అండ్ ఇలా చాలా పాయింట్లు ఉంటాయి దాంట్లో. సో అప్పుడు నాకు అది బాగా ఎఫెక్ట్ అయింది. సో నాకు తెలిసి నేను ఎక్కువ అంటే మీరు అన్నట్టుగా లైకబుల్ పర్సన్ అవడానికి నాకు గుర్తుండే అంటే ఒక వయసులోకి వచ్చిన తర్వాత కాన్షియస్ పెరుగుతుంది. చిన్నప్పుడు అనుకున్న ఏం గుర్తుండవు మనకి అంటూ పర్టికులర్గా ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ లైఫ్లో ఒక పాయింట్లో అది అనుకున్నాను, అక్కడ నుంచి నా బిహేవియర్ అలా ఉందనేది కొన్ని జరుగుతుంటాయి మన ఎవరి లైఫ్లో వాళ్ళకి. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నదానికి ఆన్సర్ అది అయ్యి ఉండొచ్చు అని నా ఫీలింగ్. అయితే ఒక విషయం నవదీప్, మీకు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో బయట సోషల్ మీడియాలో గ్రూప్స్లో అక్కడ మాత్రం నవదీప్ మీద రకరకాల కాంట్రవర్సీస్. ఇందా నేను చెప్పినట్టు కాంట్రవర్సీ కూడా మీరు అంతే మూట కట్టుకున్నారు. ఎంత ఫేమస్ అయ్యారో, ఎంత పాపులారిటీ సంపాదించారో, ఇండస్ట్రీలో ఎంతమంది మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారో, ఆ సైడ్ పక్కన పెడితే ఈ సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఛాన్స్ వస్తే బాగుంటుంది, తను ఏదో మొత్తం కింద పైన పడి ఏదో చేస్తున్నాడు పర్లేదు అనే దీంట్లో ఉంటారు. సో కాంట్రవర్సీస్ అంటే 2-3 మనం చేసిన తప్పులు అంటే ఆర్డినరీ వయసులో ఉన్న కుర్రాడు చేసిన తప్పుకి అదే వయసులో ఒక యాక్టర్ చేసిన తప్పు ఏదైనా ఉంటే దానికి 100 టైమ్స్ అయిపోద్ది అది ఆటోమేటిక్గా. ఇప్పుడు అంతే కదా, ఒక యాక్టర్ అంటే వాట్ ఎవర్ అంటే దానివల్లే వచ్చిందని అంటలేదు, మన తప్పులు కూడా ఉన్నాయి డెఫినెట్గా. సో 1-2 చిన్నవి అలాగా వచ్చినప్పుడు అవి ఎక్కువ గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉండి మీకు అన్నీ తెలుసు, బట్ ఇప్పుడు మన డ్రెస్ కోసం కానీ 2-3 ఐటమ్ కొన్ని ఇవి చేసాం. సో దానికి వచ్చిన ప్రమోషనల్ యాక్టివిటీ కంటే ఒక చిన్న కాంట్రవర్సీ ఏదైనా వచ్చింది దాని ప్రమోషనల్ ఇది ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్లో కొంచెం బాధపడేవాడిని. బాధ అంటే అదే అనవసరంగా ఇది జరిగింది, ఇప్పుడు జనాలు అందరూ ఇలా అనేసుకుంటే ఎలాగ అదేది అనుకునేవాడిని అని. బట్ ఐ రియలైజ్ దట్ ఇప్పుడు మనం ఇప్పుడు సోకాల్డ్ మన సోషల్ మీడియా ఆర్ న్యూస్ ఆర్ వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిడ్జెట్ స్పిన్నర్ అని వచ్చింది కదా ఇప్పుడు రీసెంట్గా, అదేంటో ఎవరికి తెలియదు. అది యాక్చువల్లీ ADHD ఉన్న అటెన్షన్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అది ఉంటే చేతిలో ఆ కాన్సన్ట్రేషన్ అదే దాని మీద ఉండి దే కెన్ స్ట్రీమ్ లైన్ దేర్ థాట్స్ అనేది అదొక మెడికల్ ఇది. బట్ మనం సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అక్కడెక్కడ ఫిడ్జెట్ స్పిన్నర్ చూడంగానే ఎక్కడికి వెళ్ళినా ఎవరి చేతిలో చూసినా అదే ఉంది. సో ఒక క్రౌడ్ ఫ్రెంజీ లేదంటే ఒక ఏదో అంటే ఈరోజు న్యూస్ ఏంటి, మనకి ఈరోజు మనం టాపిక్ ఏంటి, మన డిస్కషన్కి కానీ వాట్సాప్లో కానీ ఇది కానీ అనే ఒక ట్రెండ్ వచ్చింది. సో ఈరోజు ఒకటి దొరుకుతుంది, అది అయిపోతుంది, రేపు ఇంకోటికి వెళ్తే దానికి వెళ్ళిపోతారు. సో మామూలుగా కూడా అంటే ఇలాంటి ఐటమ్స్ కూడా మెమరీ తగ్గిపోయి జనాలకి అంత ఓపిక లేదు. ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక చిన్న టాపిక్ కావాలి, దాని తర్వాత పెద్ద
దాని గురించి ఏముండదు, ఇంకా మామూలుగానే ఉంటుంది. సో అలాగా యాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తే కానీ ఎక్కడన్నా దొరికితే ఏదైనా తప్పు